అమ్మయ్య పని అయిపోయింది. ఆయన తిన్నారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటా. హలో, ఏమండి అన్నం తిన్నారా? లేదు, ఇంకా చేయలేదు. అయ్యో తినలేదా? ఎందుకు? లంచ్ టైం అయింది కదా. ఇంట్లో ఖాళీగా ఉండి ఏం తోచగా నాకు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నావు. అది కాదండి. నాకు చాలా పని ఉంది. ఫోన్ పెట్టే ఫస్ట్. ఏమండి, నేను ఇంట్లో ఖాళీగానే ఉంటున్నా కదా అండి. జాబ్ అయిన బిజినెస్ అన్న చేస్తా అండి. నిన్నెవరన్నా ఖాళీగా ఉన్నావని నన్ను పిల్లల్ని చూసుకుంటున్నావు కదా, అది సరిపోదా? నేను సంపాదిస్తున్నా కదా, అది చాలు. నీకు ఎన్నిసార్లు చెప్పాను డ్యూటీలో ఉన్నప్పుడు కాల్ చేసి డిస్టర్బ్ చేయొద్దని? ఇప్పుడు ఏమైందండి? నీకు ఖాళీ ఉండి ఏం పని చేయాలో తెలియక నాకు ఫోన్ చేసి నా పని డిస్టర్బ్ చేస్తావా? ఇప్పుడు నేనేమన్నానని అంత కోపంగా చూసి వెళ్ళిపోతున్నావు? ఎప్పుడు చూసినా నా కోపం వల్ల కలిగే మీ బాధనే చెప్తున్నారు కానీ ఒక్కసారి ఆలోచించిర్రా మీ మాటల వల్ల నేను ఎంత బాధపడుతున్నానో అని. నేను ఇంట్లో కష్టపడుతున్నందుకు, పని చేస్తున్నందుకు నాకు ఎప్పుడు బాధగా లేదండి. కానీ మీరు ఇంట్లో ఏం చేస్తున్నావు, ఖాళీగానే ఉంటున్నావు కదా అని అన్నప్పుడే మా ఆడవాళ్ళకి అసలైన బాధ ఉంటుందండి.